ఒకరోజు ఒకతను ఒక కుండ దగ్గరికి వచ్చి దాన్ని చూస్తూ ఇలాగ అడుగుతాడు, నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ ప్రశాంతంగా చల్లగానే ఉంటావు, దానికి కారణం ఏంటి అని అంటే ఆ కుండ మాట్లాడుతూ అంటది, నేను మన్నే గనక తిరిగి మన్నే పోతానని నాకు బాగా తెలుసు. ఈ మధ్యకాలంలో నాకు కోపము, అసూయ, ద్వేషము ఎందుకు అని దేవుడు నన్ను ఎలాగ ఉండమన్నాడో ఆయన బలిష్టమైన హస్తాల కింద దీన మనస్సు కలిగి నేనంత నెమ్మదిగా నమ్రతతో ప్రశాంతంగా చల్లగా ఉంటాను. ఒకసారి మన జీవితాన్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. ఆదికాండం 3:19 మనము మన్నే గనుక తిరిగి మన్నే పోతామని దేవుని లేఖనంలో రాయబడింది. ప్రసంగి 12:7 మన్నైనది మరలా మన్నే పోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోవునని వ్రాయబడింది. ఈ చిన్న జీవితంలో మనకి కోపం, తాపం, అసూయ, ద్వేషం దేవుడు నచ్చలేనివి. అవన్నీ విడిచిపెడతా. దేవుని కృప తోడై ఉండునుగాక. షాలోం.